ఒకప్పుడు ఇద్దరు సన్యాసులు ఒక ప్రమాణం చేశారు. మేమెప్పుడూ ఒక మహిళను తాకము. ఆ రోజు నుండి వారు మహిళలతో ఎలాంటి సంబంధాన్ని కూడా నివారించారు. అందమైన మహిళలు దగ్గరికి వచ్చినా కూడా వారు నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ఏళ్ల తరబడి ఆ ప్రమాణం ఎప్పుడూ ఉల్లంఘించలేదు. ఒకరోజు ఒక అద్భుతమైన మహిళ నది దాటి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండగా వారు చూశారు. ఏమాత్రం మాట లేకుండా పెద్ద సన్యాసి ముందుకు వెళ్లి ఆమెను మృదువుగా ఎత్తుకుని నది దాటి ఆమెను సురక్షితంగా కింద ఉంచాడు. ఆయన చిరునవ్వుతో దయచేసి మీ ప్రయాణం సురక్షితంగా సాగాలి అని చెప్పి ఏమీ జరగనట్లు తన మార్గంలో ముందుకు నడిచాడు. కాని చిన్న సన్యాసి ఆశ్చర్యపోయాడు. అతను బయటికి నిశ్శబ్దంగా ఉన్నా లోపల మాత్రం కోపంతో ఉప్పొంగిపోతున్నాడు. ఆయన ఎలా ఒక మహిళను తాకగలిగారు? వారు గంటల తరబడి నిశ్శబ్దంగా అరిచాయి. చివరికి చిన్న సన్యాసి ఆగ్రహంతో పేలిపోయాడు. గురువుగారు, మనం ఒక మహిళను ఎప్పుడూ తాకకూడదని ప్రమాణం చేశాం, కానీ మీరు ఆమెను మీ చేతుల్లో ఎత్తుకున్నారు. పాత సన్యాసి ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. నేను ఆమెను నది వద్ద గంటల క్రితమే వదిలేశాను, కానీ నువ్వు ఇంకా ఆమెను మోస్తూనే ఉన్నావు. ఆ క్షణంలో చిన్న సన్యాసికి అర్థమైంది, భారీ భారాలు మన చేతుల్లో ఉండవు, అవి మన మనస్సుల్లోనే నివసిస్తాయి.